పుష్ప సినిమా చూసావా? లేదన్నా అలాంటివి అస్సలు చూడలేదు. అంటే ఏంటో నాకు తెలియట్లేదు. మా ఆయనకి మీ ఆయనకి చెప్పు, ఏమండి ఒకసారి పుష్ప సినిమా డౌన్లోడ్ చేసి ఇవ్వండి చూస్తానని అడుగు. అంటున్నాను అన్న, అంటే డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఎక్కిసి అలాగే చేస్తాను, డౌన్లోడ్ చేసి ఇస్తాను అంటాడా? ఓకే. ఒక్క టీవీ కూడా లేదా? లేదన్న, మొబైల్ కాల్ చూడడమే. మా ఆయన ఇవ్వడు. ఫోన్ చేస్తాను ఇది చేస్తానని అస్సలు ఇవ్వడు. మీ ఆయన ఇవ్వడు. మీ ఆయన అవునా? ఒక్క టీవీ కూడా లేదు పార్వతి? లేదన్న. ఎలా తెలుస్తుంది మరి బయట ప్రపంచం అనేది మీకు? కానీ అలాగే మొబైల్ కాల్ చూస్తాను. సినిమా తింటావా నువ్వు? పంది మాంసం తింటావా? లేదన్న. అవునా? మరి ఆవు మాంసం అవి తింటానన్న. తింటావా? మరి మేక మాంసం? మేక మాంసం తినవా? ఆవు మాంసం తింటావా? మీరు పోళ్ళు చేస్తారా? కొండ పోళ్ళు చేస్తారా? కొండ పోళ్ళు ఏం చేస్తారు మీరు? అంటే దానం చేస్తాం. ఇంకా సోలు చేస్తాం. ఇంకా అంటే జొన్నలు ఏటో కందులు అంటారు కదండి, అలాంటివి చేస్తాం. ఏమేమి కందులు చేస్తారు? ఏమో రకాలు ఉంటాయి కదా. తెలియదు. రామ్మా రా. రకాలు అవేనా? పత్తి అలాంటివి చేస్తారు కానీ మా ఇంటికి చెయ్యరు. మీరు జొన్నలు, కందులు, ఇంకా సామ అవి చేయరా? సామ అలాంటివి మా అన్నయ్యలు, మా మాయలు, మా ఆయన చెయ్యరు అన్నయ్య. అంటే మీ ఇంట్లో ఇక్కడ మా అన్నయ్యలు వాళ్ళు చేస్తారు, మా అమ్మాలు చేస్తారు కానీ సామ అలాంటిది. కూరలు తెలుసా నీకు? తెలియదన్న. కూరలు తెలీదా? ఓ కూరలు, ఓకే సరే. రా సెలవులా? రాగావా? రా సెలవులా? ఏం వెళ్ళిపోతున్నారా సెలవులా? రండ్రా, ఇలా రండ్రా అందరు రండి. ఎలా ఉన్నా? అలాగుందా? గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనతో నడుచుకుంటూ వెళ్తున్నాం మధ్యదారిలో వీలైతే కనిపించడం జరిగింది అనమాట. ఏంట్రా స్కూల్ నుండి వస్తున్నారా? ఎవరు మీది? అది అరా ఇటారా, సిగ్గుపడిపోకరా, నువ్వు అమ్మాయి కాదు, సిగ్గుపడక. ఎన్నో క్లాస్ నువ్వు? సిక్స్త్. నువ్వురా? 8th. ఎన్ని రోజులు రా సెలవులు? 10 రోజులా? నీ పేరురా? గౌతమ్. నీ పేరు? రారా నువ్వేరా, వెనకైపోతుందా? వేణు గౌతమ్. అడేరా 2 బ్యాగులు అయిపోయినాయి అడిగి. ఆడి పేరు ఏం పేరు? రాఘవా? రారా, పేరు నాకు తెలుసురా. రాఘవ బాగున్నావురా? ఏం బ్యాగులు 2 బ్యాగులు అయిపోయినారా నీకు? చూడండి గాయస్, వీళ్ళు స్కూల్ నుండి ఈరోజు సెలవులు అనమాట. అయితే ఘాటి అనమాట. ఎరా మన ఊరికి ఎరా రోడ్ లేదు ఇంతవరకు. గాయస్ చూడండి, వీళ్ళు ఘాట్లు అనమాట నడుచుకుంటూ వస్తున్నారు. పాపం వీళ్ళు బ్యాగులు అయితే మోసుకొని వస్తున్నారు. వీళ్ళ ఊరికి అయితే ఇంకా రోడ్ లేదు గాయస్. ఇది చూడొచ్చు, ఇదనమాట ఇంకా కొండలు. ఇలా కొండలు చుట్టూ చూడొచ్చు, ఇదనమాట కొండలు అనమాట. ఏ స్కూల్ రా మీది? పెదకీర్జల. ఓకే, మంది చదువుకోవాలా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వురా? 9th క్లాస్. ఒకసారి హాయ్ చెప్పండి రా. ఓకే. హాయ్ గాయస్, మొత్తానికైతే మనం అనుకున్న ఊరికైతే రావడం జరిగింది గాయస్. ఇదనమాట మీకు చూపించబోయే ఊరు జీమేస్ అనమాట. ఊరి పేరు వచ్చేసి ఇలకల్లా. ఎన్ని ఇళ్ళు అయ్యి 5 ఇళ్ళు ఉంటాయి అనుకుంటా గాయస్ ఈ ఊర్లో. ఇది చూడొచ్చు, కుక్క అయితే మాకు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చెల్లెలు ఇద్దరు పేర్లు చూసుకుంటున్నారు. ఏరా చెల్లమ్మలు బాగున్నారా? బాగున్నారా? అవును, ఎన్ని ఇళ్ళు ఉంటారు ఇక్కడ? 5 ఇల్లేనా? 6? మీకు పంచాయతీ ఎక్కడరా? మీ మండలము? ఓ జిల్లా ఆడలేదురా, మండలం అడిగాను. కొమరాడరా? కొమరాడు మండలం మీది? కొమరాడా కాదా? పార్వతి. గాయస్ చూడండి, పేరు చాలా మంచి పేరు అనమాట, పార్వతి. మీ పేరు ఏం పేరు అన్నారమ్మా? మీ పేరు? కాంతమ్మ. పార్వతి, కాంతమ్మ. చాలా బాగున్నారు. అందరు బాగున్నారా? మీరు ఊర్లో అందరూ బాగున్నారా? ఓకే. గాయస్ చూడండి, ఈ పార్వతికి అంట వీళ్ళ అమ్మ నాన్నలు ఎవరు లేరంట.
అలానే వీళ్ళు ఇక్కడికి వచ్చి తను ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావు ఏమో పెళ్లి చేసుకున్నావు కదా. ఎవరు లేరంటే మీ ఆయన మిమ్మల్ని చేసుకోండు. చాలా గ్రేట్ అనమాట. మీ ఆయన కూడా చాలా మంచివాడు అయి ఉంటాడు. నిన్ను చేసుకోవడం అంటే చాలా నువ్వు కూడా అదృష్టవంతురాలివే. ఇంకా కాంతమ్మ, మీరే పనులకి ఏమి వెళ్ళలేదు? ఎక్కడ పనులకి వెళ్ళలేదు? ఏం పని లేదన్న, ఇంటికాడ ఇంటికాడ ఉండి పనరా? అవునా? మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు? స్కూల్కి వెళ్ళారా? పిల్లల్ని తేడానికి? అవునా? ఈ ఊళ్ళో మీరు రేషన్ ఎక్కడ తీసుకుంటారు? రేషన్ అంటే బియ్యం అన్న, బియ్యం అదే కేర్జల. చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారా? దూరం అన్న, అంత చాలా దూరం. రోడ్ ఏమి లేదు కదా? రోడ్ ప్రెసిడెంట్ మరి ఎంపీటీసీలు సర్పంచ్లు పట్టించుకోలేదా మీకు? లేదా? మీకు పార్వతీపురం ఎంత దూరం అమ్మ మీకు ఇక్కడ నుండి? చాలా దూరం కదా. గైస్ వీళ్ళు నిత్యావసరాల సరుకుల కోసం వెళ్ళాలంటే చాలా దూరం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే గైస్ కరెంట్ అయితే ఉంది. వీళ్ళ ఇల్లు ఇది చూడొచ్చు. అక్కడ కరెంట్ బల్బు అయితే వెలుగుతూ ఉంది. కరెంట్ వైర్లు ఇవి. ఊరు మొత్తం ఇదే గైస్ కదా. ఇదే ఊరు కదా. ఎందరు మంది ఉంటారు ఈ ఊర్లో? ఎందరు మంది ఉంటారు అసలు? మొత్తం అందరు కలిపి ఒక 20 మంది ఉంటారా? 20 మంది అంటే అమ్మాయిలు అబ్బాయిలు ముస్లిమ్స్ అందరు కలిపి ఒక 20 మంది ఉంటారా? 20 మంది, ఒక 30 మంది అలాంటి నాకు అస్సలు తెలియదు అన్న. కాదురా, మన ఊర్లోనే కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుండి అందరు మీరు? మా ఫ్యామిలీ, మీ ఆయన మీ ఆయనలు అన్నయ్యలు మీకు మరదళ్ళు అలాంటి వాళ్ళు అందరూ మీరు మీ ఇంట్లో ఎందరు మంది? అలాగే ఉంటాం. అలా ఒక 30 మంది ఉంటారా? కాంతమ్మ, ఏం మాట్లాడట్లేదు నువ్వు? తెలుగు రాదా? తెలియదు అన్న. తెలుగు రాదా? తెలుగు రాదమ్మా నీకు? అయితే ఇక్కడ మరి మనకు ఏం భయం అనేది లేదు. మరి మీరు పోళ్ళు చేస్తారా? కొండ పోళ్ళు చేస్తారా? కొండ పోళ్ళు ఏం చేస్తారు మీరు? అంటే దానం చేస్తాం. ఇంకా సోలు చేస్తాం. ఇంకా అంటే జొన్నలు ఏటో కందులు అంటారు కదా, ఏమేమి కందులు చేస్తారు? రకాలు ఉంటాయి కదా. రామ్మా రా. రకాలు అవేనా? పత్తి అలాంటివి చేస్తారు కానీ మా ఇంటికాడ చెయ్యరు. మీరు జొన్నలు కందులు ఇంకా సామ అవి చేయరా? సామ అలాంటివి మా అన్నయ్యలు మా మాయలు మా ఆయన చెయ్యరు అన్నయ్య. అంటే మీ ఇంట్లో ఇక్కడ మా అన్నయ్యలు వాళ్ళు చేస్తారు, మా అమ్మలు చేస్తారు కానీ సామ అలాంటిది. కూరలు తెలుసా నీకు? తెలియదన్న. కూరలు తెలీదా? ఓ కూరలు, ఓకే సరే. పెద్ద కందులు అయ్యాయా మనకి? లేదన్న, మాకు అలాంటివి పెద్ద కందులు ఏం లేవు. ఈ ఊరి కడే లేవు. పెద్ద కందులు వేయలేదా మీరు? ఏమ్రా చేశారు కానీ అక్కడ ఉంటే కదా లేవు. ఏం లేవైతే. చూడండి గైస్, నిజంగా ఈ ఊరికి రావడంతో మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా మంచిగా మాట్లాడారు అనమాట. పార్వతి, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అనమాట. మంచిగా మాట్లాడావు. మేకలు పశువులు అంటే నాకు తెలియదు అన్న. పశువులు అంటే తెలియదా? ఆవులురా? ఉంటాయన్న, అవి ఉంటాయా? మరి ఊర్లో ఎక్కువ పందులు కనిపిస్తున్నాయి అంటే మా అమ్మాలు పెంచుకుంటున్నా కానీ అవి ఉండవన్న. పందులురా? అంటే తెలియదన్న. పందులు అలా పరిగెడుతున్నాయి కదా, పందులు. మా అమ్మ నాన్న పెంచుకుంటున్నారు ఇక్కడ. అవునా? తింటావా నువ్వు? పంది మాంసం తింటావా? అవునా? మరి ఆవు మాంసం అవి తింటానన్న. తింటావా? మరి మేక మాంసం? మేక మాంసం తినవా? ఆవు మాంసం తింటావు? గైస్, ఇదనమాట. వీళ్ళు చూడొచ్చు, మనకు చుట్టూరా కొండలు. ఇదనమాట, మీకు ఊరు ఎదురుగానే కొండ ఉందనమాట. ఇది చూడొచ్చు. ఇలా మేకసాళ్ళు, వీళ్ళు పశువులు మేకలు కట్టుకునేటి అనమాట. ఇది చూడండి, ఇదనమాట. గైస్, ఇక్కడ ఇదనమాట మొత్తం ఊరు. మనోడైతే తిరిగి చూస్తున్నాడు ఊరినైతే. చూడొచ్చు, ఈ ఇటుకలతోనైతే చేయడం జరిగింది వీళ్ళు. ఇదనమాట మొత్తం ఊరు. ఏమ్మా, బాగున్నావా? నీకు పెన్షన్ వస్తుందమ్మా? వస్తుందా? ఎవరు ఇవ్వడానికి వస్తారు నీకు? ఇక్కడ ఇవ్వడానికి వస్తారా? ఓ, నయ్యల్లి తెచ్చుకుంటారా? ఓహోహో, ఓకే. అందుకు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారా? అయితే జగన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారా? ఇక్కడ వచ్చి పెన్షన్ ఇచ్చేవారు.
వాలంటీర్ అయినారు. ఇక్కడ వచ్చేసి ఇచ్చి వెళ్ళిపోయినారు. అవునా? జగన్ మారిపోయినసరికి నన్ను తీసుకోవడానికి వెళ్తారు. ఓ అంటే ఇప్పుడు ఆ ముసలి దానికి పాపం కళ్ళు సరిగ్గా కనిపించవు కదా? కనిపించవన్నా. కనిపించవు. కనిపించవు, అంత దూరం నడుచుకుంటూ వెళ్తుంది. అల్లానికి వెళ్తారు డబ్బులు. అవునా? పోన్లే, అది మంచిది. అయితే మీకు జగన్ ఉన్నప్పుడు మంచి అనిపించిందా, ఇప్పుడు మంచి అనిపిస్తుందా? జగన్ ఉన్నప్పుడు మంచిది అనిపించింది అన్న. అబ్బా, జగన్ ఉన్నప్పుడు మంచిది అనిపించిందంట గైస్ పిల్లకి. ఓకే, సినిమాలు చూస్తా పార్వతి? ఎక్కువ చూడనన్న. అంటే మా ఊరిక టీవీ లేదు, ఏదో మామూలుగా ఎలాంటి మొబైల్ కాల్ చూస్తాం కానీ మా ఈ ఊర్లో ఒక్క టీవీ కూడా లేదా? లేదన్న. మొబైల్ కాల్ చూడడమే. మా ఆయన ఇవ్వడు. ఫోన్ చేస్తాను ఇది చేస్తానని అస్సలు ఇవ్వడు. మీ ఆయన? ఇవ్వడు మీ ఆయన? అవునా? ఒక్క టీవీ కూడా లేదు పార్వతి? లేదన్న. ఎలా తెలుస్తుంది మరి బయట ప్రపంచం అనేది మీకు? కానీ అలాగే మొబైల్ కాల్ చూస్తాను. సినిమాలు, పుష్ప సినిమా చూసావా? లేదన్న, అలాంటివి అస్సలు చూడలేదు. అంటే ఏంటో నాకు తెలియట్లేదు. మీ ఆయనకి చెప్పు, ఏమండి ఒకసారి పుష్ప సినిమా డౌన్లోడ్ చేసి ఇవ్వండి చూస్తానని అడుగు. అంటున్నాను అన్న. అంటే డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఎక్కేసి అలాగే చేస్తాను, డౌన్లోడ్ చేసి ఇస్తాను అంటాడా? ఓకే ఓకే ఓకే. బాహుబలి సినిమా చూసావా పని? బాహుబలి సినిమా అయితే మా అన్ని దగ్గర మొబైల్ కార్డ్ చూసాను. ఓ, సినిమా హాల్ కాడ ఎప్పుడు వెళ్ళావు? సినిమా హాల్కి ఎప్పుడైనా? లేదన్న, వెళ్ళలేదు. సినిమా హాల్కి ఎప్పుడు వెళ్ళలేదు? ఎంత వయసు వచ్చి కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఒక్కసారి కూడా? లేదన్న. గాయస్ నిజంగా వీళ్ళకి బయట ప్రపంచం తెలియదు అనమాట. నిజంగానే వీళ్ళు ఎంత దట్టమైన కొండల మధ్యలో ఒక చిన్న గ్రామం అనమాట, చాలా బ్యూటిఫుల్ గ్రామము. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే నిజంగా గ్రేట్ అనమాట. అసలు దాంట్లో అంత కొండల మధ్యలో కూడా ఎంత క్లియర్గా తెలుగు మాట్లాడుతున్న ఈ పార్వతిని నిజంగా చూసి మేమైతే చాలా చాలా అంటే చాలా ఆనందపడుతున్నాం అనమాట. ఎందుకంటే చాలా క్లియర్గా తెలుగు మాట్లాడుతూ ఉందన్నమాట ఈ పిల్ల పార్వతి. ఇది మొత్తము ఈ రాంబలపు పళ్ళు, ఈ రాంబలపు చెట్లు మీ ఊళ్ళో ఎక్కువ ఉన్నాయి కదరా, అవి అమ్ముతారా మీరు? అమ్ముకుంటామన్నా. కేజీ లెక్క అమ్ముతారా లేక ఎలాగా? లేదు, తట్టలాగా తీసుకెళ్తారు. తట్ట ఒక ఎంత? ఒక 150, 250 అంతే. అంతేనా? ఓకే ఓకే ఓకే. యా, ఇదనమాట గాయస్ మొత్తం ఊరు కదా రాజా. చూడండి ఈ చించెట్లు, ఈ కొండ గాయస్, ఈ కొండ ఎక్కి అలా నడుచుకుంటూ వచ్చినాం. ఎటు చూపిరా? మేమా ఇటు నుంచి వచ్చామురా, నయ నుంచి వచ్చాము. ఏటి నాయన కొండ నుంచి వచ్చాము. ఆ కొండ నుంచి అలా దిగి వచ్చాము. ఇప్పుడు ఒక కొండ ఎక్కాలి గాయస్ మేము, చూడొచ్చు. నిజంగా గాయస్ అసలు